ప్రముఖ రచయిత కడియాల ప్రభాకర్ రావు శతక షట్కము పేరుతో 6 శతకాలను వాటి తాత్పర్యంతో సహా ఇటీవల ఒక గ్రంథంగా వెలువరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన అభినందన సభ హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీ భాష్యం శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించగా సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీమతి సురభి వాణిదేవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంవీఆర్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సెయింట్ ఆడమ్స్ హై స్కూల్ విద్యార్థులు శతక పద్యాలను, భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమ వివరాలు మీకోసం. తెలుగు సాహిత్యంలో పద్య సాహిత్యం ఎంతో ప్రధానమైనది. ముఖ్యంగా చిన్నతనంలోనే, అంటే మనం పాఠశాలకు వెళ్ళక పూర్వపు రోజుల్లో వేమన పద్యాలను నేర్పేవారు, దాశరథి శతకం పద్యాలను నేర్పేవారు. వీటిని కంఠస్థ పట్టించి వాటి అర్థం తెలియకపోయినా సరే వాటిల్ని నేర్చుకోమని ఆ రోజున చెప్పి నేర్పేవారు. అందుకు ఆ రోజుల్లోని తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఈ సాహిత్యాన్ని, దాని యొక్క విలువని తెలిసిన వాళ్ళు కాబట్టి పిల్లలకు ఆ సాహిత్యం పట్ల పిల్లలకు అనురక్తి కలిగేలాగా వాటిని నేర్పేవాళ్ళు. తద్వారా అందులో ఉన్న విషయాన్ని తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత తెలుసుకుని జీవితంలో ఎలా మెలగాలి, ఎలాంటి స్నేహం చేయాలి, ఎలాంటి పద్ధతులను మనం అవలంబించాలి, ఎలాంటి వ్యవహార నైపుణ్యాన్ని పెంచుకోవాలనే విషయాల మీద సరైనటువంటి అవగాహన నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళు బాల్యంలో నేర్చుకున్న శతకాలు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రతి వాళ్ళు కూడా చిన్ననాటి నుంచి విలువలను నేర్చుకోవాలి అంటే శతక పద్యాలు నేర్చుకోవాలి. తెలుగునాట ఆ రోజుల్లో వేమన పద్యం రాని వాళ్ళంటూ ఎవరు లేరు. ఉప్పు కప్పురాన్ని అల్పుడెప్పుడు ఆడంబరంగా పలుకు, ఇలా మేడి పండు మేలిమిని తెలియని వాళ్ళంటూ ఉండరు. ఆ రోజుల్లో ఈ పద్యాలు చాలా మంది అలవోకగా చెప్పేవారు. అంతరంగ మందు అపరాధము చేసి మంచి వారి వల్ల మనుషుడు ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ. ఇలా ఒకటా రెండా వేమన గారి పద్యాలు కొన్ని వేల కొద్ది వేమన పద్యాలు ఉన్నాయి. కానీ ఈ శతకంతో సరిపెట్టుకోవడం అనేది మనకి చాలా సంకుచితం. సుమతి శతకం బద్దలుగా ఆయన మాటలోని మహత్తును, ప్రాధాన్యతను, అవసరాన్ని, సందర్భ శుద్ధిని మనకి అందజేసి చెప్పిన పద్యం. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటిగా మాట్లాడి అంజుల మనుగులు నొప్పింపకదా నొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు శక్తి. శేషప్ప కవి ఆయన భక్తి తత్వం, వేదాంతంతో నింపిన ఈ నరసింహ శతకం మా అమ్మగారికి చాలా ఇష్టమైంది. ఆవిడ ఎప్పుడు గానం చేస్తూనే ఉండేవారు. ఆ శేషప్ప కవి ఎక్కడ? ధర్మపురి. మా అమ్మగారి ఊరు ఎక్కడ? మందస అని ఏపీ, అప్పట్లో కంబైన్డ్ స్టేట్ ఏపీలో చిట్ట చివరి ఎక్కడో ఉండేది. ఈయన పద్యాలు అవలోకంగా చెప్పేస్తూ ఉండేవారు మా అమ్మగారు. అంటే అప్పటి రోజుల్లో కమ్యూనికేషన్ లేకపోయినా ఏం లేకపోయినా ఈ పద్యాల యొక్క ప్రాచుర్యం పూర్వం వాళ్ళు ఇలా వెళ్తూ ఉండేది. కాబట్టి ఇవి చదువుకోవడం వల్ల మనుషుల్లో, ముఖ్యంగా పిల్లలకి ఇవ్వటం ఏంటంటే చిన్నప్పుడే మనం ఇవన్నీ వాళ్ళు నాటితే ఆటోమేటిక్గా వాళ్ళ సద్బుద్ధి, సద్భక్తి అవన్నీ వస్తాయని చెప్పి నా ఊహం. ఈ పుస్తకాన్ని నేను తీసుకురావడానికి నాకు చాలా మంది సహకరించారు, వాళ్ళు వచ్చారు. అందులో శ్రీనివాస రెడ్డి గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు, దోనేపూడి శాస్త్రి గారు, శ్రీరామ్ గారు అండ్ శ్రీనివాస్ గారు, వీరు కూడా నాకు సహకారాన్ని అందించారు. ధన్యవాదాలండి. వీళ్ళిద్దరూ నేను ఈ బుక్ వేసినాను అని చెప్పగానే మాకు దానికి ప్రాసెసింగ్ చేసి ఫ్రీగా చేసి ఈ బుక్ ని అందించడంలో వీళ్ళు కూడా గత 25 ఏళ్ళ నుంచి నాకు మిత్రులు. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప మాట ఉన్నాడు, తెలుగు ఈజ్ నాట్ లాంగ్వేజ్, మ్యూజిక్ అన్నాడు. తెలుగు భాష కాదు, సంగీతం. అలాంటి తెలుగు భాషలోనే శతక సాహిత్యం ఉంది, అవధానం. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. శతక సాహిత్యం మీద సమగ్రమైన పరిశోధన చేసి ప్రభాకర్ రావు గారు ఈ ఉద్గ్రంథాన్ని సమాజానికి ఇవ్వాలి. ఇటువంటి పుస్తక రచయిత కడియాల ప్రభాకర్ రావు గారు ఈ ఒక్క పుస్తకం ఉంటే చాలు, అన్ని ఉదాహరణలు మనకు దొరుకుతాయి. ఇవాళ ఒకే పాదులో దాదాపు 6 శతకాలను పూజిస్తున్నటువంటి పద్య వన మాలి కడియాల ప్రభాకర్. శతకాలలో భక్తి శతకాలు, నీతి శతకాలే కాకుండా వ్యంగ్య శతకాలు, ధిక్కార శతకాలు, అధిక్షేపక శతకాలు కూడా ఉన్నాయి. సమాజాన్ని, రాజ్యాన్ని, రాష్ట్రాల్ని, పాలకుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి శతకాలు కూడా ఆనాడే ఉన్నాయి. మీరు అది దూర్జటి రాసిన
మనము కాళహస్తీశ్వర చదువుతున్నాం, లేదా చౌడప్ప రాసినటువంటి శతకం కానీ వేమన్న రాసినటువంటి శతకం కానీ చూస్తే రాజ్యాన్ని వాళ్ళు ఎలా ప్రశ్నిస్తారో మనకు అర్థమైపోతుంది. ఇవాళ 50 దాటిన వాళ్ళకి శతకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి గ్రామాలలో చదువు రానటువంటి కొంతమంది రైతులకి కూడా కొన్ని శతక పద్యాలు నోటికి వస్తాయి. ఇవాళ పెద్దల్ని గౌరవించాలని సపరేట్ గా కొన్ని తరగతులు చెప్పాల్సి వస్తుంది, పిల్లలకి వినయంగా ఎలా ఉండాలో చెప్పాల్సి వస్తుంది, తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సి వస్తుంది. తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి అని గనక మనం నేర్పించుంటే వృద్ధాశ్రమాలు మూతపడతాయి దేశంలో. తెలుగు భాష ఔన్నత్యం మనకి పద్యాల ద్వారానే బాగా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే మన చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు నేర్పిన వాళ్ళు పాడుకుంటుంటే కూడా మనం వింటే శ్రవణం ద్వారా కూడా మనకు వచ్చేటువంటి ఆ పద్యాలు. దానిలో ఎక్కువగా ఉండేది ఏంటంటే నీతి, మంచి నడవడిక, అలవాట్లు. మనం జీవితంలో ఒక మంచి సంస్కారం నేర్చుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇవాళ వచ్చే మినీ కవితలు కూడా వీటికి ఆధారం కూడా ఆ శతకాలే అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే శతకాల్లో ఒక మకుటం ఉంటుంది. ఆ మకుటంతో ప్రతి పద్యం కూడా 3 పాదాలు, 4వ పాదంలో మకుటం వస్తుంది. ఆ మకుటం ద్వారా ఈ పద్యాన్ని మనం గుర్తించగలుగుతాం. తర్వాత పద్యాల ద్వారా మనకేంటంటే భాష పరిజ్ఞానం, బాగా భాష తెలుస్తుంది. శతక షట్కం అని చెప్పి మన ప్రభాకర్ రావు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా మంచి విషయము. ఇది మన భావితరాల పిల్లలకి కూడా అందరూ స్కూళ్ళలో నేర్పిస్తే మంచిదని నా అభిప్రాయం. Like, share and subscribe to Rachana Journalism channel.